బీఆర్ఎస్ హయాంలో ఒక్క ఎస్సీ గురుకుల పాఠశాలనైనా నిర్మించారా అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రశ్నించారు. విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుంటే గులాబీ పార్టీ బురద జల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల్లో వేల కోట్ల కుంభకోణం జరిగిందని కేటీఆర్ ఆరోపించడం సరికాదన్నారు. గతంలో దళిత బంధు పేరిట కూడా కేవలం 36,000 కుటుంబాలే లబ్ధి పొందాయన్నారు. దళితుల గురించి మాట్లాడే హక్కు కేటీఆర్కు లేదన్నారు. కేటీఆర్ గారు కానీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా నేను ధర్నా చేసిన నాయకులందరూ చెప్తున్నా కేటీఆర్ గారు టైం డేట్ ఫిక్స్ అయ్యి నేను వస్తా. మీరు శంకుస్థాపన చేసిన కొబ్బరికాయ కొట్టినట్లు శిలాపలకం చూపెడతారా? మీ హయాంలో 2014 నుంచి 18, 15, 23 వరకు షెడ్యూల్ క్యాస్ట్ గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి ఏ భవనాన్ని చూపెడతారో నేను వచ్చేటానికి సిద్ధంగా ఉన్నా. టైము డేట్ ఫిక్స్ చేయమని చెప్తున్నాను. దళితులకు సంబంధించినటువంటి అయితే ఎకనామికల్ స్కీమ్స్ ఎగ్గొట్టి దళిత బంధు పేరు మీద 54 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే కలిసి 33,000 మందికే ఇచ్చి ఆ విధంగా మొదటి నుంచి వారు సీట్ ఎక్కక ముందు ఉద్యమం ఉన్నప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులను మోసం చేసినట్టు పార్టీ అని ఉంటే అది బీఆర్ఎస్ పార్టీ. వారే అన్నారు, మేమేం అనలే. మేము ఎన్నడూ కూడా దళిత వర్గానికి చెందిన ముఖ్యమంత్రి సీట్ అడగలే. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నాడు,